హలో. హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజు ఉగాది పండుగ కదండీ! సెలవు దొరకడంతో నేను ఏదైనా ఒక మంచి ప్లేస్‌కి ప్రశాంతంగా ఒక ప్లేస్‌కి వెళ్దాం అనుకున్నాను. నేను భీమవరం వచ్చాను. భీమవరంలోనే చినామిరం, ఆంధ్రప్రదేశ్ స్టేట్, వెస్ట్ గోదావరి, భీమవరం. భీమవరంలోనే చిన అమిరం అనే ప్లేస్‌కొచ్చాను. ఎందుకొచ్చాను అనేది మీకు చూపిస్తాను రండి. ఈ బిల్డింగ్లు గట్రా చూసి నేను ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్నాను అనుకుంటున్నారేమో. కాదండి, ఇది మన భీమవరంలో హౌసెస్ ఓన్లీ. లుకింగ్ సో బ్యూటిఫుల్, చాలా బాగున్నాయి కదా. ఆల్మోస్ట్ నేను చూపించాలనుకున్న ప్లేస్ మనం దగ్గరలోనే ఉన్నాం. ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చేసాం. ఇది భీమవరం టౌన్ స్టేషన్, రైల్వే స్టేషన్ జస్ట్ ఒక 1 కిలోమీటర్ జోలపాలెం రోడ్లో వస్తే కనుక మనకి ఈ చిన్నమరం అనే ప్లేస్ కనిపిస్తుంది. ఇక్కడ ఎందుకు వచ్చాను అనేది ఒకసారి ఇదిగోండి, ఆల్మోస్ట్ మన దగ్గరలో ఉన్నాం. నేను చెప్పడం కంటే మీకు డైరెక్ట్గా చూపిస్తాను. జస్ట్ వెయిట్. ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్లేస్ ఇదేనండి. ఆంధ్రప్రదేశ్ భీమవరం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ప్లేస్ చినామిరం. ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి స్టాట్యూ అండ్ స్మృతివనం అనేది వీళ్ళు రన్ చేస్తున్నారు. ఈ గార్డెన్ ఎలా ఉందో చూడడానికి, ఈ పార్క్ ఎలా ఉందో చూడడానికి మేము వచ్చాం. మీకు కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఒక శిలాఫలకం మీద ఆయన పేరుంది. శ్రీ అల్లూరి సీతారామరాజు గారు 30 ఫీట్ స్టాట్యూ అండి. అది 30 అడుగుల స్టాట్యూ. అది డొనేట్ చేసింది కూడా సీతారామరాజు గారు. ఆయన పేరు కూడా. బంగారు పొత్తో అంత పెద్ద విగ్రహం అనేది చేయడం చాలా గొప్ప విషయం అండి. అసలు ఆయన విగ్రహం ఎందుకు చేయాలి అంటే, ఆయన ఒక గొప్ప వీరుడు, ఒక యూత్కి మంచి ఇన్స్పిరేషన్. అక్కడ చూడండి, విల్లు ఎక్కుపెట్టి బాణం, ఓకే, బాణంతో ఆయన నిలబడినటువంటి స్టాట్యూని చూస్తున్నాం కదా. ఎంత బాగుందో చూడండి. పైన ఆకాశం, అటు విగ్రహం. ఇది చూడడానికి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చాలామంది వస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈయన ఎంతో గొప్పవారని చదువుకునే పిల్లలకైతే బాగా తెలుస్తుంది. మనకి ఇండిపెండెన్స్ రాకముందు స్వతంత్రం కోసం పోరాడిన ఒక గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. మధ్యలో ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ అనేవి కూడా అది ఏర్పాటు చేశారు. నైట్ టైము ఈ షో రన్ చేస్తారండి. 7 గంటలకు రన్ చేస్తారు. మీరు ఎప్పుడన్నా సండే కానీ హాలిడేస్లో కానీ ఈవినింగ్ వస్తే కనుక మీరు చూడొచ్చు. చూడడానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా మన వీడియోలో లాస్ట్లో ఈ మ్యూజిక్ షో అనేది, లైటింగ్ షో అనేది పెట్టాను, చూడండి.
ఈరోజు హాలిడే అవడంతో చిన్నపిల్లలు చాలామంది వచ్చారండి. వాళ్ళ పేరెంట్స్‌ని తీసుకొని. చూడండి ఆ లైటింగ్ అనేది వాళ్ళు ఆ మ్యూజిక్ వస్తుంటే, ఆ లైటింగ్, ఆ వాటర్ అలా వెళ్తుంటే ఎంత సంతోషంగా ఉందో. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. పిల్లలైతే కేరింతలనమాట. గట్టిగా క్లాప్స్ కొడుతూ వాళ్ళైతే అల్లరి చేశారు. చూడండి ఆ విగ్రహం 30 ఫీట్ వరకు కూడా ఆ వాటర్ అనేది పైకి వెళ్ళడం అది చాలా బాగా నచ్చింది నాకు. డిఫరెంట్ కలర్స్ రావడం, మ్యూజిక్‌కి తగ్గట్టు వాటర్ అనేది మూవ్ అవ్వడం. ఈ వాటర్ ఫౌంటైన్ షో అనేది చాలా చాలా బాగుందండి. డిఫరెంట్ కలర్స్ తోటి. మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా చూడండి. ఇక్కడికొచ్చేసరికి అక్కడ చూస్తున్నట్లయితే ఇది పిల్లలు గేమ్స్ ఆడుకుంటున్నారు. క్రికెట్, అలాగే బాల్ క్యాచెస్ గానీ, ఇంకా డిఫరెంట్ గేమ్స్. చిన్నపిల్లలు వాళ్ళ వయసుకు తగ్గట్టు వాళ్ళ పిల్లలు గేమ్స్ ఆడుకుంటున్నారు. పెద్దవాళ్ళు, పిల్లలు ఎంజాయ్ చేయడానికి బాగా వస్తున్నారు. అక్కడ ఫోటోషూట్ చూస్తున్నారు. ఇదిగోండి మన్యం వీరుడు, మండే సూర్యుడు, అల్లూరి సీతారామరాజు గారని ఇక్కడ మనకు స్టాట్యూ కనబడుతుంది. మీరు జాగ్రత్తగా చూస్తే ఆయన బాడీ మీద బుల్లెట్లు వర్షం కురిపించారండి బ్రిటిష్ వాళ్ళు చివరిలో ఆయన్ని అంతం చేసేటప్పుడు. కానీ ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన పేరు ఇప్పుడు కూడా స్థిరస్థాయిగానే ఉండిపోతుంది. ఇందుకు ఆయన ఎక్కడ పుట్టారో తెలుసా మీ అందరికీ? మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే. చదువుకునే పిల్లలు కూడా జాగ్రత్తగా వినండి. సీతారామ గారు పుట్టింది ఎక్కడంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయనగరం డిస్టిక్లో పుట్టారు ఆయన. ఆయన గిరిజన ప్రజలకి మంచి లీడర్ అనమాట. బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడంలో ఆయన చేసిన సాహసం అంతా ఇంత కాదు, ఓ రకంగా చెమటలు పట్టించారు ఆయన. ఇలా సీతారామరాజు గారిని చూస్తుంటే నాకైతే బాహుబలి సినిమాలో ప్రభాస్ గారిని చూసినట్టే ఉందండి. ప్రభాస్ గారు బాహుబలి సినిమా నేను ఎన్నోసార్లు చూశాను. ఆయన గెటప్ కానీ, ఆయన కాస్ట్యూమ్స్ కానీ రాజసం ఉట్టిపడుతుందండి ఆయనలో. అల్లూరి సీతారామరాజు గారి తర్వాత అంతగా నేను ఫీల్ అయింది ప్రభాస్లోనేనండి. ప్రభాస్ గారు కూడా ఆ సినిమాలో చాలా బాగున్నారు. ఇక్కడ పిల్లలు చూడండి, పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పాప చూడండి ఐస్ క్రీమ్ తింటుంది. అస్సలు పొరపాటున ఎవరైనా అడిగినా కూడా ఇచ్చేలా లేదు, కొట్టేలా ఉంది. ఈ పాప చూడండి చిన్న పిల్ల ఎలా ఆడుతుందో. ఇలా చిన్నపిల్లలు ఆడుతుంటే చాలా ముద్దు వస్తుంది. ఒక్కసారిగా నాకు కూడా ఆ వయసుకి వెళ్ళాలనిపించింది. అందుకనే చిన్నప్పుడు ఏ వయసుకు తగ్గ పని ఆ పని చేయాలి. మళ్ళీ ఆ వయసు మనకు తిరిగి రాదు. ఇక్కడ మళ్ళీ ఒకసారి మీకు లైటింగ్ షో చూపిస్తున్నాను. ఇది
అల్లూరి సీతారామరాజు విగ్రహం మన ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేశారండి. మీరు ఎప్పుడైనా సెలవు రోజుల్లో ఖాళీ ఉన్నప్పుడు ఫ్యామిలీస్తో కానీ పిల్లలు కానీ మీరు ఎలాంటి ప్లేసెస్కి వచ్చి కాసేపు సరదాగా ఎంజాయ్ చేసి వెళ్ళండి. దీనివల్ల మీకు కూడా కొంచెం బ్రెయిన్ ఫ్రీ అవుతుందన్నమాట. అల్లూరి సీతారామరాజు గారు లాంటి ఒక గొప్ప వ్యక్తుల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. సో మీ అందరికీ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహము అండ్ లైటింగ్ షో అన్నీ చూపించాను కదా. మీ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.